ఇదే నేను ఇంట్లో ఉన్న లాస్ట్ అవర్ నా కొత్త జర్నీ స్టార్ట్ చేసే ముందు. ఐ ట్రస్ట్ వాట్ ఇట్ కమ్స్ ఆన్ మై వే. ఎప్పుడు ఇంట్లోనే ఉంటావా అని దగ్గర నుంచి వెళ్ళిపోతుండే ఏడ్చే వరకు వచ్చేసా. కొన్ని ఎమోషన్స్ ఎంత గట్టిగా ఉంటాయంటే ఎదురుగా ఉన్నప్పుడు అన్ని రోజులు తిడుతూనే ఉంటారు. ఒకసారి ఇంక రేపు నుంచి మనం ముఖం చూడడం అన్నప్పుడు ఇలాంటి ఎమోషన్స్ అన్నీ బయటకు వస్తాయేమో. మా అమ్మమ్మ ఏడవడం నేను ఎప్పుడు చూడాల, నా కోసం ఏడుస్తుంది. అందుకే అంటారేమో దగ్గరున్నప్పుడు ప్రేమలు తెలియవు, దూరం అయితేనే ప్రేమలు తెలుస్తాయని. మా అమ్మ కూడా ఏడుస్తుంది. మనకి ఏడుపు రాదులే, ఎందుకంటే మనం మనిషి కాదు కాబట్టి. యాక్చువల్లీ దీస్ ఆర్ ద క్యూట్ మూమెంట్స్ దట్ ఐ క్యాప్చర్డ్ ఫర్ మై లైఫ్ టైం. అన్నీ సర్దేసుకొని నా హార్స్ మీద నేను తిరిగే రోడ్లన్నిటికీ బాయ్ చెప్పేసి మా వాళ్ళు అందరూ రైల్వే స్టేషన్కి వచ్చారు సెండ్ ఆఫ్ వేయడానికి. మా అమ్మ వచ్చి రాని సెల్ఫీలు కూడా తీసింది. దీస్ ఆర్ మ్యాండేటరీ కదా, వందే భారత్ ఫర్ ద సెకండ్ టైం. అట్లా నేనేం రిచ్ అనుకోవద్దు, అత్యవసర పరిస్థితిలో ఎక్కాల్సి వచ్చిందంటే. ఐ ఫీల్ కంఫర్ట్ ఇన్ ఆల్ ద జనరల్, నాట్ ఇన్ దిస్. యాక్చువల్గా దిగేటప్పటికి ముక్కు పట్టేసింది, అందుకే ఈ వాయిస్ అనమాట. యా, లెట్స్ సీ మై న్యూ జర్నీ విత్ యూ ఆల్ అగైన్. బై బాయ్.